ఇక్కడ అంబేద్కర్ కాలనీలో విడతల శ్రీనివాస్ నిరంతరం ప్రజల కోసమే తిరుగుతూ ప్రజలకెళ్ళే ఉంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పుకుంటూ ఆయన చిన్న కుటుంబమైనా కానీ ఆయన పెద్ద మనసు అందరూ సోదరభావంతో అందరూ ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు ఆ ధైర్యంతో ఆ నమ్మకంతో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుండు అడిగిన వాళ్ళకల్లా ఏదో ఆర్థిక సాయం చేస్తూనే ఉండు తీసుకున్న వాళ్ళందరూ చెప్తూనే ఉండరు రేషన్ బియ్యం కానీ చికెన్ కానీ కూరగాయలు కానీ మెడిసిన్స్ కానీ ముసలి వాళ్ళకి ఏదన్నా పరిస్థితి బాగాలేదంటే వాళ్ళకి ఆర్థిక మెడిసిన్స్ డబ్బులు కానీ అన్ని రకాలుగా ఇచ్చుకుంటూ వస్తుండు వాళ్ళ కుటుంబం చాలా మంచిది ఈ కాలనీలో ఇక్కడే వండుకుంటూ ఈ జనం మధ్యలో తిరుక్కుంటూ జనం మధ్యలో ఉంటుండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా బడా నాయకులు వాళ్ళు ఇక్కడికి రారు వాళ్ళు అసలు దరిదాపులో రారు వాళ్ళు అసలు రారు రాకపోయినా కానీ ఇక్కడ కొందరు ఇప్పుడు మీ ఉత్తమ్ పద్మావతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మినిస్టరేనే, మరి అభివృద్ధి చెందాలి కదా మరి. అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికే పరిమితం ఉంటారు వాళ్ళ లీడర్లు చూడండి ఇలా దరిదాపు ఒక పాంప్లెట్లో వాళ్ళు 30 మంది లీడర్ల పేర్లు వేసుకుంటారు ఒకళ్ళు జబ్బలు తెరుచుకోవటం తప్ప రెండోది ఏమి ఉండదు వాళ్ళు అక్కడ సెంటర్ వరకే ఆడవరకే వాళ్ళు పరిమితం కానీ లోపలికి వచ్చి చూసుకునే అవకాశాలు వాళ్ళకి లేనే లేదు వాళ్ళ దగ్గర అనుచరులు ఉన్నారు చెంచాగాళ్ళు ఉన్నారు అన్ని చారేసి వాళ్ళకి మాటలు చెప్తారు వాళ్ళు వరకే వాళ్ళ కుటుంబాల వరకే చూసుకుంటారు తప్ప మిగతా వాళ్ళు వీళ్ళు మన మనుషులు కాదు మనోళ్ళు కాదు వీళ్ళు సాయం చేయాల్సిన అవసరం లేదు అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అది కరెక్ట్ కాదు ఏది అయినా నిరంతరం పనిచేస్తున్న ఈ శ్రీనివాస్ గారిని చూసి గుర్తించి అన్ని వార్డులోళ్ళు కూడా ఇతర వార్డులోళ్ళు కూడా మాకే స్పందనిస్తారు వాళ్ళు ఓట్లు ఏంటనే మాకే మలుపుతుంటారు మేము కూడా ప్రేమ అభిమానులతో వాళ్ళకు మీరు ఎవరిచ్చినా తీసుకోండి అమ్మా మన పేదవాళ్ళు వీళ్ళని చూసి అర్థం చేసుకొని ఓటేయండి అమ్మా మీ చుట్టబంధువులు ఎవరు ఉన్నా చెప్పండి అమ్మా మీ దూర బంధువులు ఎవరు ఉన్నా చెప్పండి అమ్మా మీరు ఎక్కడున్నా మేము పోయి కలుస్తామమ్మా అని చెప్తూ డోర్ టు డోర్ తిరుగుతూ ఈరోజు ఆరో రోజు మేము తిరగటం మాకు మంచి స్పందన ఉంది ఆ నమ్మకం ఆ భగవంతుడి దేవాలయం మేము గెలుస్తామని ఆ నమ్మకం మాకుంది మా వెనకున్న ఈ కార్మికులు పేదవాళ్ళు కూడా మా చెంతనే ఉండి మాకెళ్ళే ఉండి ఎవరైతే ఈ వార్డులో ఉన్నారో ఆ ఓట్లు ఉండాలనే ఈ వార్డులో ఉండాలనే మేము తీసుకొని తిప్పడం జరుగుతుంది పక్క నుంచి తీసుకురావటం మేము చేయట్లేదు ఎవరైతే పక్క నుంచి మొత్తం వాళ్ళు పక్క నుంచే తీసుకొస్తారు 35 వార్డుల నుంచి వాళ్ళు లీడర్లే తిరుగుతారు తప్ప వాళ్ళు ఒకరికొకరు సంబంధం లేకుండా ఒక్కొక్కటి లేరు